అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజును ఎందరో ప్రేమికులు ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్లాన్ తో ఉంటారు. ప్రేమ అనే 2 అక్షరాలను పెళ్లి వరకు తీసుకెళ్లిన వాళ్ళు చాలా అరుదుగానే కనిపిస్తారు. 2 అక్షరాలతో మొదలై అదే 2 అక్షరాల ప్రేమగా మారేదే నిజమైన ప్రేమకు నిదర్శనం. ఇవాళ వ్యాలంటైన్స్ డే సందర్భంగా అలా ప్రేమలో పడి పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ జంటలు చాలానే ఉన్నాయి. వారిలో మన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రేమ కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున, అమల కిరాయి దాదా మూవీ సెట్ లో కలుసుకున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 1992లో వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, చిన్నబాబు, శివ, నిర్ణయం లాంటి సినిమాల్లో జంటగా నటించారు. అయితే నాగార్జునని పెళ్లాడిన తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత కూడా 1-2 సినిమాల్లో నటించింది. ఇక తెలుగు స్టార్ హీరోల్లో రాజశేఖర్ అంటే ఒక స్పెషల్. రాజశేఖర్, జీవిత జంటగా సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. మొదటి జీవితానే రాజశేఖర్ కు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఆహుతి, స్టేషన్ మాస్టర్, అంకుశం, బావమర్దుల సవాల్ లాంటి సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి జంటగా నటించారు. శ్రీకాంత్, ఊహ 1994లో ఆమె సినిమా షూటింగ్ సమయంలో శ్రీకాంత్, ఊహల మధ్య పరిచయం ఏర్పడింది. ఆమె, ఆయన గారు లాంటి సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 4 సినిమాల్లో జంటగా నటించారు. వీరి ప్రేమను 1997 జనవరి 20న పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక 2000వ సంవత్సరంలో వంశీ సినిమాలో మహేష్, నమ్రత కలిసి నటించారు. అప్పుడే ప్రేమలో పడ్డారు. దాదాపు 5 ఏళ్ల పాటు సీక్రెట్ గా తమ బంధాన్ని కొనసాగించారు. 5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంలో ఒక్కటయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెకు సినిమా ఇండస్ట్రీకి ఏ విధంగానూ సంబంధం లేకపోయినా అల్లు అర్జున్ ఒక స్నేహితుడి వివాహంలో తనను కలుసుకున్నారు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకోవడం, రోజు ముచ్చట్లు చెప్పుకోవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం 2011న మార్చి 6న జరిగింది. ఇక మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి స్నేహితులు. 2010లో విడుదలైన ఆరెంజ్ సినిమా నుంచి వీళ్ళిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 5 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ కుటుంబాల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. మోహన్ బాబు కూతురు లక్ష్మీ మంచు ఆండి శ్రీనివాస్ ని అనుకోకుండా కలిశారు. ఆమె చెన్నైలో తన స్నేహితురాలి వివాహానికి షాపింగ్ కు వెళ్లినప్పుడు అతన్ని మొదటిసారి చూసి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆండి, లక్ష్మి 7 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత ఈ జంట 2006లో పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ ప్రేమ జంట నాని, అంజన యలవర్తి. నాని భార్య అంజన సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాని విశాఖపట్నంలో వీడియో జాకీగా ఉన్నప్పుడు అంజన ఒక పని మీద అతన్ని కలిసింది. ఆ తర్వాత ఫోన్ లో స్నేహితులుగా మారిన వీళ్ళిద్దరూ ప్రేమాయణం కొనసాగించారు. 5 ఏళ్ల పాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ తర్వాత చివరకు 2012లో వివాహం చేసుకున్నారు. ఇక 2009లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేసావే సినిమా సెట్స్ లో యంగ్ హీరో నాగ చైతన్య, సమంత రుద్ప్రభు మొదటిసారి కలుసుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడిన తర్వాత ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాల్లో కలిసి నటించారు. చేతు సూపర్ హిట్ ప్రేమం సినిమాలో శామ్ అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ జంట ప్రేమ వివాహం చేసుకుంది. కానీ పెళ్లైన 4 ఏళ్లకే 2021లో నాగ చైతన్య, సమంత తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. మెగా హీరో వరుణ్ తేజ్ గతేడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్ 2023లో పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ వారి కుటుంబంతో ఉన్న పరిచయంతో భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. మంచు లక్ష్మి నివాసంలో జరిగిన వివాహ వేడుకల్లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇలా ప్రేమ అనే పరిచయంతో మొదలై పెళ్లి అనే బంధంతో వీళ్ళందరూ ఒకటయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.